ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. దేవుని మహాకృపను బట్టి క్రీస్తు కానాను పరిచర్య అను ఈ కార్యక్రమమును మీ ముందుకు తెచ్చి గత కొన్ని సంవత్సరములుగా దేవుని సేవలో బహుబలంగా వాడపడుతున్న దైవజనులు టి రూబెన్ గారు ఎంతో భారము కలిగి ఈ కడవరి దినములలో క్రీస్తు రెండవ రాకడ సిద్ధపాటు కొరకు ఎన్నో ఆత్మలను నరకం వైపు పోకుండా దేవుని నిత్య రాజ్యం వైపు తిప్పాలని ఎంతో ప్రయాసపడుచు ఎంతో భారము కలిగి దేవుని సేవలో బహుబలంగా వాడపడుతున్న దైవజనులు టి రూబెన్ గారు మా ఈ క్రీస్తు కానాను పరిచర్య మీరు పాలి భాగస్థుల కండి. ముందుగా దైవజనులు టి రూబెన్ గారు వాక్యం అందించారు. క్రీస్తునందు ప్రేమను దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మన ప్రభువు మన రక్షకుడైన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అనుదినము దేవుని సన్నిధిలో మనం ఉంటే ఎలా ఉంటామో, అనుదినము దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే మన కుటుంబాలు ఎలా ఉంటాయో, అనుదినము ఆయన మాట వింటే మనం ఎలా ఆస్వాదించబడతామో, అనుదినము దేవుని సన్నిధిలో మనం ఎదుగుదల కలిగితే ఎలా ఉండగలుగుతామో చూద్దాం. కొన్ని నిమిషాలు అనుదినం ప్రార్థనా పరం చూద్దాం. అనుదినం మనం చూసినప్పుడు చూడండి, ఇక్కడ సామెతల గ్రంథములో 8:30 అనుదినము నా గడప దగ్గర ఉండువాడు, అనుదినము నా ఉపదేశమును వినువాడు ధన్యుడు. వింటున్నావా అండి? అనుదినము ఆయన చూడండి, ఆయన గడప దగ్గర ఉండగలుగుతున్నావా? ఆయన ఉపదేశాన్ని ఆలకించగలుగుతున్నావా? ఆయన ఉపదేశాన్ని నువ్వు వినే పని అయితే, ఆలకించే పని అయితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలి. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి స్తుతులు. ఈ మాటల ప్రభా వ్యర్థము కాకుండా అనేకులు విని ఆత్మీయ మేలు పండటానికి, రోగులు స్వస్థపడటానికి, అనావ్యాధులతో ఉన్నవారు బాగుపడటానికి, అనుదినముని సన్నిధిలో వారు కూడా ప్రార్థిస్తానికి తండ్రి పరిచర్యను దీవించయ్యా, ఆస్వాదించి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, అనుదినం మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉన్నాం. ఇర్మీయా గ్రంథము 7:25 వచ్చి చూసుకుందాం. నీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినం వరకు మొదలుకొని నేటి వరకు మీరు వచ్చిన వారే మేము అనుదినము పెందల కాడ. చూడండి, మేము ఐగుప్తులో నుంచి, మా పితరులైన ఐగుప్తు దేశంలో నుంచి, పరో బానిసత్వంలో నుంచి, పరో ఉగ్రతలో నుంచి విడిపించిన దేవుడు, రక్షించిన దేవుడు, మమ్మల్ని ఆదుకున్న దేవుడు, మమ్మల్ని ఆదరించిన దేవుడు. అయినా మేము అనుదినము దేవుని సన్నిధిలో పెందల కాడే లేచి, ఎప్పుడు లేయాలంటండి? ఎప్పుడు లేయాలా? నీళ్ళుకొని 8 గంటలు లేయాలా? పొద్దు పొడిచినప్పుడు లేయాలా? ఒక ఆమె ఉందండి, ఆమె టైం ఉంటుంది. ఆమెకి భర్త లేపిన లేపదు, పిల్లలు లేపిన లేపదు, ఎవరు లేపిన లేపదు. ఆమెకు టైం ఉంటుందండి. ఎప్పుడు లేచుద్ది? పొద్దు పొడిచి ఎర్రంగా వచ్చేటప్పుడు లేచి అప్పుడు ఊడ్చుద్దండి. బరిగొడ్డులు లేవు, ఏమీ లేవు. చూడండి, ఎందుకు? రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించమని లేఖనం చెబుతుంటే, నీ బిడ్డల కొరకు, నీ పసిబిడ్డల ప్రాణం కొరకు ప్రార్థించమని లేఖనం చెబుతుంటే లేకపోతుంది. వీళ్ళేమంటున్నారు? పెందల కాడే లేచి. ఎప్పుడండి? పెందల కాడే లేచి అనుదినము మేము దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి మేము ప్రార్థించేవారిగా ఉన్నాం. మమ్మల్ని మా దేవుడు విడిపించాడు కనుక మా కష్టాలు, మా బాధలు, మా ఇబ్బందులు విడిపించాడు. పరో బానిసత్వము దేవుడు విడిపించాడు కనుక అనుదినము మేము ప్రార్థించే వరాన్ని మాకు ఇచ్చాడు దేవుడు. అనుదినం మేము దేవుని సన్నిధిలో దేవుని అడిగే భాగ్యాన్ని మాకు ఇచ్చాడు. ఉన్నదండి నీకు. 33:3 ఏమంటాడు? నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. ఎప్పుడండి? అనుదినమైన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, అనుదిన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, దేవా ఇదిగో నా బాధ, దేవా ఇదిగో నా అక్కర, దేవా ఇదిగో నా కష్టం, ఇదిగో దేవా నా కష్టం, నా కన్నీరు ఉన్నాయ్యా, అనుదినము నేను ప్రార్థించలేకపోతున్నానయ్యా, నేర్చుకోవాలయ్యా. పెందల కాడే లేచి తెల్లవారుజామున లేచి నాయన మోకాటి అనుభవం నాకు నేర్పయ్యా. ఒక ఆమె ఉంది బైబిల్లో, యోహాను సువార్తలో ఉంది కదండి. ఆమె చూడండి, తెల్లవారక ముందే కొన్ని ద్రవ్యాలు తీసుకొని సమాధి కాడికి వెళ్ళింది. ఆమె సమాధి కాడికి వెళ్ళి యథాపకారం అనుదినం ఆమె ప్రార్థన చేస్తుందండి. చూసారా? ప్రేమైన తల్లి తెల్లవారక ముందు వెళ్ళిందాన. ఆమె ఆశ అయితే చూడండి, ఆమెలో ఉన్న ఆశ, ఆమెలో ఉన్న ప్రయాస, ఆమెలో ఉన్న పట్టుదల
నీలో కూడా ఆ ప్రయాస ఉండాలా, ఆ పట్టుదల ఉండాలా, ఆ నమ్మకం నీలో ఉండాలా, ఆ ప్రయాస నీలో ఉండాలా. ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 21:12 చూద్దాం. 5 వంశస్థులారా సెలవిస్తున్నాడు, అనుదినము న్యాయముగా. చూడండి ఇక్కడ, దావీదు వంశస్థులారా, దావీదనగా చిగురించే కొమ్మండి. కొమ్మ గనుక ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, దావీదు వంశస్థులారా, మీరు అనుదినము ఇతరులకి తీర్పు తీర్చేటప్పుడు ఇతరుల మీద మీరు అన్యాయముగా అక్రమంగా తీర్పు తీర్చబాకండి. అనుదినము మీరు దేవుని సన్నిధిలో ఇతరులకు తీర్పు తీర్చేటప్పుడు న్యాయంగా తీర్చండి. అది కోర్టు లేకపోతే అన్యాయంగా. నీతిమంతుడికేమో చూడండి అబద్ధం మాట్లాడతారు, అన్యాయస్తుడికేమో న్యాయం మాట్లాడతారు. ఇదండి మన లోకంలో ఉంది. యథార్థవంతుడికైతే ప్రేమైన దేవుని బిడ్డలారా న్యాయం జరగదు. అక్రముడికి, వ్యభిచారికి, దొంగడికి ఇది న్యాయం జరుగుతుందండి. ఇదేమన్నాడు? దావీదు వంశస్థులారా, మీరు అనుదినము న్యాయముగా మాట్లాడండి, న్యాయముగా తీర్పు తీర్చండి. ఉన్నదండి? అనుభవం నీకుందా? ఆలోచన నీకుందా? ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, చూడండి ఇలా వాక్య గ్రంథంలో 3:3 చూస్తుందంటే, అనుదినము నూతనముగా ఆయనకు చూడండి, అనుదినము నూతనముగా అనుదినము ఆయన సన్నిధిలో వాత్సల్యం మన మీద పుట్టాలండి. ఆయనకి ప్రేమ కలగాల, ఆయనకి విధేయత కలగాల, మన మీద ఆయనకి జాలి కలగాల. ఎందుకు లేని పనికిరాంది బతకపోతే ఏమరా? కుటుంబం అంతా ఏమిగుండా పాడైపోతుంది, కుటుంబం అంతా ఏమిగుండా పతనమైపోతుంది, కుటుంబం అంతా ఏమిగుండా నాశనమైపోతుంది అని దేవుడు కూడా అనుకుంటున్నాడండి. దేవుడు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా ఎగతాళి పరుస్తున్నాం, వేదన పరుస్తున్నాం. నీ మాటలను బట్టే కదా, నీ ప్రవర్తన బట్టే కదా, నీ చూపును బట్టే కదా, నీ ఆలోచన బట్టే కదా, నీ అడుగుజాడలను బట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుంది. అవునండి, ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నీ చూపు, నీ నడక, ఆలోచన బట్టి. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, అనుదినం మనము ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలా. అట్టి భాగ్యము నీకుందా? అట్టి వరము నీకుందా? అట్టి ఆలోచన నీకుందా? ముసలం ముచ్చట్లయితే బాగా వింటావు, కల్పన కట్లయితే బాగా వింటావు. బాగలేదు, నీ ఇంట్లో ప్రదేశం బాగలేదు, నీ విశ్వాసం అయితే నీ ఇద్దరు పిలుచుకొని మోకాళ్ళు వంచి అనుదినం ప్రార్థించు. అక్క, అన్న, నా కుటుంబంలో ఇలాంటి శోధన, ఇలాంటి బాధ, ఇలాంటి వ్యాధి ఉంది, నా కుటుంబంలో సాతానుడు గలిబిలి చేస్తున్నాడయ్యా, రండి ప్రార్థిద్దాం, రండి మోకాళ్ళు వంచుదాం, అనుదినము మనం ప్రార్థిద్దాం అని పిలుచుకో. మోకాళ్ళు వంచు, ప్రార్థించు. నీ కుటుంబంలో ఉన్న లూచిపోడు పారిపోతాడు, వాడికి ఇంకా అక్కడ ఉండడు. వాడు ఇంకా అనుభవం నీకుంటే, అనుదిన ప్రార్థన నీవు జీవితం ఉంటే, అనుదినం ప్రార్థన చేయగలిగితే వాడు పారిపోతాడు. వాడు ఉండడండి నీ కాడ, వాడు ఉండేవాడు కాదు నీ కాడ. ఆ జీవితం నీకు లేదే, అనుభవం నీకు లేదే, ఆలోచన నీకు లేదే. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ఎస్కేలు గ్రంథము 45:23 చూద్దాం. మరియు 7 దినములు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని ఆ దినం ఒక ఇంటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దానబలిగా యెహోవాకు అర్పించవలెను. మరియు అనుదినం ఒక్కొక్క పిల్లను పాప పరిహార్థ బలిగా. చూడండి, ఇక్కడ దినానికి ఒకటి ఎడ్లు, మేకలు, గొర్రెలు బలిస్తున్నారు. అయితే ఏమన్నా పాప పరిహార బలి. పాపహార బలి అంటే నీలో ఉన్న పాపం, నీలో ఉన్న దుర్మార్గత, మొత్తం దుష్టత్వం పోవాలంటే పాప పరిహార బలిగా నువ్వు మేక పిల్లని ఇయ్యాల. ఎప్పుడు? అనుదినము ఆయన సన్నిధిలో ఒక మేక పిల్లని ఇయ్యాల. ఇయ్యగలుగుతున్నావా? ప్రేమైన తల్లి, నీ మందలో ఉన్నదాన్ని తొలుచురు దాన్ని ఇయ్యగలుగుతున్నావా? ఇయ్యలేకపోతున్నావండి. దశం బలం ఇయ్యలేకపోతున్నావు, దశం భాగం ఇయ్యలేకపోతున్నావు, ప్రధాన బలం ఇయ్యలేకపోతున్నావు. ఎక్కడికి పోయి ఇస్తున్నావు? ఇక్కడ నువ్వు రక్షించబడేది ఎక్కడ? ఆరాధన చేసేది ఎక్కడ ఉంటావు? ఇక్కడ నీ కోసం సంఘమంతా ప్రార్థన చేస్తారు. నీకు బాగలేనప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు మొక్కుంటావు.
ఏదో ఇస్తానని మొక్కుంటావు, కానీ ఎక్కడో పోయి ఇస్తావు. ఒక ఆమె చూడండి, సంఘానికి వచ్చుద్ది, ఆరాధన చేసుద్ది, అంటెల్లో పాలు పంపలు పొందుద్ది. మరి కుమారుడు బాగాలేనప్పుడు అందరూ ప్రార్థించారు, మోకాళ్ళు వంచి రంగమంతా కన్నీరు కార్చినప్పుడు కొంత వేల ఒప్పుకుందండి. 7,000 8,000 ఒప్పుకుంది. చూడండి, అక్కడికి పోయి ఆయన ఎక్కడో ఇచ్చిచ్చిందండి. ఆయన కాడికి ఒక్కరోజు పోయి ఆయనకి 7,000 రూపాయలు ఇచ్చొస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘములో అనుదినం మేము ప్రార్థించేవాళ్ళం. ఏం కావాలా? జాగ్రత్త పడు, నీ అంటే ఎవరు రారు. నువ్వు ఆడికి పరిగెత్తినా ఇక్కడే ఉంటావు. వాడు రేపు నీ అవసరానికి రాడు, నీ ఎక్కడికి రాడు, నిన్ను ఆదుకాడు. వాడు నిన్ను ఉపయోగించుకునేవాడే, ఇస్తే నిన్ను వాడుకునేవాడే. నీవు నేను కూడా అనుదినము దేవుని సన్నిధిలో జాగ్రత్త పడు. ఇచ్చేదాన్ని కూడా ఎక్కడున్నా అక్కడే దేవుడు చూస్తాడు. నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి లెక్క ఉంది. మరి అనుదినమును దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగావా? చూడండి, యేసుకేలు గ్రంథము 46:13 చూద్దాం. మరియు ప్రతి దినము ఆ మగగోలి పిల్లను అర్పించవలను, అనుదినము ఉదయమున. చూడండి, నిర్దోషమైన ఎడ్లు, మేకలు, గొర్రెలు నిర్దోషంగా ఇయ్యాలండి. ఏదో కుంటిదాన్ని గుడ్డిదాన్ని కాదు దేవునికి ఇచ్చేది. దేవుని బిడ్డలారా, నిర్దోషమైంది, బాగున్నదాన్ని, బలము కలిగిన దాన్ని వర్జల కొలదీయాలను. అయితే అనుదినము ఆయన సన్నిధిలో నిర్దోషమైన గొర్రెలను ఇచ్చి మేక పిల్లని ఇయ్యాల. నీ పాప పరిహార బలికి ఇయ్యాల. యేసుకేలు అంటున్నాడు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, యేసుకేలు భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడు కనుక నీవు నేను కూడా అనుదినము దేవుని సన్నిధిలో నిర్దోషమైన దాన్ని ఇవ్వగలుగుతున్నామా? కుంటిదాన్ని ఇస్తున్నావు, గుడ్డిదాన్ని ఇస్తున్నావు, గూందాన్ని ఇస్తున్నావు. అందుకే నువ్వు ఆస్వాదించబడలేకపోయావు. చూడండి, ఏబేలు ఏమన్నాడు? మన్నంత నీదేనయ్యా, నాది కాదు, మన్నంత నీదే అన్నాడు ఏబేలు. అందుకే దీవించబడ్డాడు, ఆస్వాదించబడ్డాడు. మరి కయ్యోను ఏమన్నాడు? పనికిరాని ఎత్తుకొచ్చాడు, పనికిరాని పెట్టాడు కనుక గగ్గులు పెట్టాను కదా. చూడండి, కయ్యోను దేశ దిమ్మరైపోయాడు. మరి కయ్యోనికి లేదండి దీవెన, ఆశీర్వాదం లేదండి. దేవునికి నువ్వు ఇచ్చి చూడమ్మా, ఇచ్చి చూడు, దేవుడు అంతకదా నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆశీర్వదించబడతావు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం. చేయబడినని తెలుసుకుని అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాలును ఆ కిటికీలు ఎరువబడి ఉండగా. చూడండి, ఇక్కడ ఇట్టి శాసనం అంటే ఏం శాసనం అండి? ఏం శాసనం వేశాడు? ఒక ప్రతిమను చేశారు. మట్టి, ఎండి, బంగారం, రాగి, కంచు, 5 వర్ణాల ప్రతిమను చేశారు. 30 ప్రతిమను చేశారు. ఆ ప్రతిమను పెట్టినప్పుడు ఆ ప్రతిమకు అందరూ పూజించాలా, అందరూ దాన్ని ప్రార్థించాలా, అందరూ దాన్ని సేవించాలా. అయితే దానియేలైతే ఎవరికి భయపడేవాడు కాదండి, ఎవరికి లోబడేవాడు కాదు, ఎవరి మాట వినేవాడు కాదు, రాజు మాట వినేవాడు కాదు, అధికారి మాట వినేవాడు కాదు. చూడండి, ముఖ్యమంత్రి మాట, ప్రధానమంత్రి మాట వినేవాడు కాదు. అయితే ఆ శాసనాన్ని ధిక్కరించి యథాపకారం అనుదినము ఆయన సన్నిధిలో ముమ్మారు ప్రార్థించేవాడు. అనుభవం ఉంది కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దానియేలు ఎవరు ఏం చేయలేరు. అయితే రాజు కాడికి వెళ్ళారు. రాజా, ఇదిగో నీ పట్టణములో ఉన్నవారంతా, నీ రాజ్యములో ఉన్నవారంతా, నీ ప్రదేశము ఉన్నవారంతా అందరూ వచ్చి అనుదినము ఆ ప్రతిమకి మొక్కుతున్నారయ్యా, ఆ ప్రతిమను ఆరాధిస్తున్నారు, ఆ ప్రతిమను పూజిస్తున్నారయ్యా. ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు మాత్రము వాడు పూజించడు, ప్రార్థించడు, ఏమి చేయడయ్యా. వాడు నువ్వంటే వాడికి అసూయ, గర్వమయ్యా, గర్వించాడు. రాజుని ఇక్కడున్నవారు హెచ్చించారు. దానియేలైతే అబద్ధం ఆడేవాడు కాదు, లెక్కల్లో పొరపాటు చేసేవాడు కాదు, లెక్కలు ఎట్లా రాసేవాడు కాదు. దానియేలు యథార్థమంతుడు. చూడండి, రాజుకి ఇష్టమైన వాడు దానియేలు. అయితే రాజు ఏం చెప్పాడంటే, ఎవడో ఒకడయ్యా, నీ మాట వినేవాడు కాదు. అయితే వాడిని పట్టుకొని సింహాల గొయ్యిలో వేయండి. పట్టుకుంటారండి, బలాజులు పట్టుకొని సింహాల గొయ్యిలో వేశారు. సింహాలు వెంటనే మొకాళ్ళు వంచి ప్రార్థిస్తున్నాయి. ఎవరికి? దానియేలుకి. దానియేలు ముఖంలో ఏమపడుతుంది? తేజస్సు పడుతుంది.
ప్రేమైన తల్లి, అనుదినమని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే నీ ముఖములో ఏమైపడుద్ది? తేజస్సు ఏర్పడుద్ది. నీ ముఖములో ఏమైపడుద్ది? దేవదూత రూపంగా పడుద్ది. దానియేలు ముఖములో ఏముంది? తేజస్సు. దానియేలు ముఖములో ఏముంది? దేవదూతం. చూడండి, దేవదూత ముఖం ఉంది. దేవదూత ముఖం ఉంది కనుక చూడండి, ఆ సింహాలు నోర్లు మూయించబడ్డాయి. ఆ సింహాలే ప్రార్థిస్తున్నాయి. దానియేలుకి ఎదురుగా వచ్చి మోకాళ్ళు వంచి దండం పెడుతున్నాయి. చూశారా తల్లి, అమ్మ, అయ్యా, చూశారా దానియేలు ప్రార్థన ఎలా ఉందో చూశారా? సింహాల నోర్లు మూయించాడు దేవుడు. అయితే రాజు రాత్రంతా రాజు పిచ్చివాడై ఉపవాసం ఉండి ధూళిపోచుకొని పట్టగట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో, యథార్థమంతుడు దానియేలు, నీతిమంతుడు దానియేలు, బుద్ధిమంతుడు దానియేలు, అటువంటి వాడు నా రాజ్యంలో ఒక్కడు లేడు అని రాత్రంతా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినాడు. తల్లి, నీ కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? అన్న, నీ కొరకు ఎవరైనా ప్రార్థనరా? ఇది పనికిరాని వాడు, ఇది లేకపోతే పర్లేదు, కుటుంబం బాగుపడుతుంది అన్నాడు. ఇది పనికిరానిదిరా, ఇది లేకపోతే కుటుంబం బాగుపడుతురా అనుకుంటారు. ఎందుకు? నీ అలవాట్లు చూసి, నీ ప్రవర్తన చూసి, నీ చూపు నడక చూసి ఇది పనికిరానిదిరా, బైబిల్ పట్టుకుంది కానీ దీని బుద్ధి మారలా, అలవాట్లు మారలా, ఏం మారలేదురా అంటారు. ఎందుకు? నీ ప్రవర్తన బట్టి నీ వెనకాల వాళ్ళు అంటుంది. చూడండి, దానియేలు కోసం రాజు రాత్రి అంతా ప్రార్థన చేసినాడు. ఉదయకాలమున లేచి అక్కడికి పోయినప్పుడు చూడండి, సింహాలు పక్క దానియేలు పక్క ఉన్నప్పుడు అప్పుడు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు బయటికి రా అన్నాడు. ఏమంటున్నాడు? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు బయటికి రా, రాజు చిరంజీవి అవును గాక. మనమేమంటాం? ఊరుకోవయ్యా, రాత్రి అంతా నుండి ఇక్కడేసి మొత్తం దోమలు కొడతా మనకి రాకుండా ఇప్పుడు వచ్చి రమ్మంటున్నాం అని మనమైతే అసూర్యపడతాం. దానియేలు పడలేదండి. దానియేలు ఏమంటాడు? రాజు చిరంజీవి అవును గాక దీవించాడు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, అలాంటి యథార్థత జీవితం చూడండి, అలాంటి యథార్థత మనసు నీలో నాలో ఉంటే నేను ఎవరేం చేయలేవు. ఆపద కాలమున నాకు నువ్వు ఉత్తరం ఈ దేవాను అడుగు. శ్రమల్లో ఉన్నానయ్యా, కుంగిపోయానయ్యా, నా కుటుంబములు నెమ్మది లేదయ్యా, నా కుటుంబములు సమాధానము లేదయ్యా, అనుదినము నాకు ప్రార్థన లేకనే, అనుదినము నా జీవితంలో మోకాడి జీవితం లేకనే చుట్టుకొని ఉన్నాయని ప్రార్థించు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ప్రేమైన అక్క, ప్రేమైన అన్న, నీ జీవితంలో అనుభవం ఉండాల. అనుదినము నా గడప దగ్గర మరి కనిపెట్టుకొని ఉండేవాడు, అనుదినము నా ఉపదేశం వినేవాడు ధన్యుడు. ఆ ధన్యత పొందాలంటే అనుదినము నీవు ఆయన గద్దింపుకి లోబడేవాడిగా ఉండాల. ప్రేమైన తల్లి, ఎన్ని మాటలు గద్దించినా లోబడిన వాడికి ఏమొస్తుంది? అగసమొత్తుగా శిక్ష వస్తుంది. గద్దింపుకు లోబడితే శిక్ష లేదండి. గద్దింపుకు లోబడితే మరి పేమెందురా, మరి ఆపత రాదు. లోబడాలా, ఓర్పు, స్థానం, నెమ్మది నీకు ఉండాలా. ఉన్నదా అయ్యా, అమ్మ, ఉన్నదా? వారు విద్య లేని పామరులైనా ధైర్యంగా మాట్లాడగలిగారు. ఎవరిని బట్టి? దేవుని బట్టి, ప్రభువుని బట్టి మాట్లాడగలిగారు. నీవు కూడా నీ ప్రభువుని బట్టి మాట్లాడాలా, నీవు కూడా దేవుని బట్టి మాట్లాడాలా. ఉన్నదా అండి? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ బతుకు మార్చుకోవా. మార్పు చెందాలండి. మార్పు చెందకుండా ఎంతకాలం అలా ఉండి ఎంతకాలమును ప్రార్థన పోయినా ప్రయోజనం లేదు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, మరి వింటున్నా నేను కూడా ఇదిగో ఇందులో మనం మార్పు చెందామంటే మనం పోతుంటే మన చూడండి, వెనకాల వాళ్ళు ఏమంటారు? పర్వాలేదు అన్న మంచిగా మారారా, పర్లేదు అక్క మంచిగా మారినంటారు. ఇది పనికిరాందిరా, బైబిల్ని అవమానపరుస్తుందంటారు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నీ నడకను బట్టి, నీ చూపు ఆలోచన బట్టి. తల్లి, అయ్యా, ఒక కుటుంబంలో పేమెందుని బిడ్డలారా, ఆ కుటుంబంలో చూడండి, భర్త మాట విందు, బిడ్డల మాట విందు, బంధువుల మాట విందు, సంబంధుల మాట విందు. ఎవరు? లోకములో ఉందో గనుక, పాపములో ఉందో గనుక, శరీరాశలో ఉందో గనుక, నేత్రాశలో ఉందో గనుక ఎవరి మాట విందు? కుటుంబాన్ని పతనం చేసుకుంది, కుటుంబాన్ని పాడు చేసుకుంది, కుటుంబాన్ని అనేక రకాలుగా అవమాన పాలు చేసింది. ఎవరిని బట్టి? శరీరాశను బట్టి, నేత్రాశను బట్టి, జీవు డమ్మును బట్టి.
రోమపత్రం మాట ఉంది. శరీర సంబంధాలు అయితే దేవునికి లోబడరంట, ధర్మశాస్త్రాన్ని లోబడరు. చూడండి, ధర్మశాస్త్రాన్ని లోబడాలంటే ఆత్మీయ సంబంధాలు కావాలా, ఆత్మీయ సంబంధం ఉండాలా. అలాంటి ఆత్మీయ సంబంధం లేకుండా శరీర సంబంధంతో కుటుంబాన్ని పతనం చేసుకొని, కుటుంబాన్ని యవనం చేసుకొని, పాపములో పడి కుటుంబాన్ని భంగం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కుటుంబాన్ని పాటు చేసుకునే వాళ్ళు భర్తని తిక్కుడుగా చూసి, భర్త ముందు యథార్థత లేకుండా ఇష్టాంతరంగా మాట్లాడి, అవమానంగా మాట్లాడి, దీని బిడ్డలారా పాపానికి లోపానికి దాసులై పాపంలో పడిపోయి కుటుంబాన్ని పతనం చేసుకొని ఉన్నారు. జాగ్రత్త పడమ్మా, అయ్యా జాగ్రత్త పడు. నీ కుటుంబం బాగలేదా, దేవుని సన్నిధిలో ప్రార్థించు రా. మనం ప్రార్థిద్దాం, అనుదినం దేవుని మనం ప్రార్థిద్దాం రా, మనం మోకాలు ఉంచుదాం రా అని నీ భర్తతో చెప్పు, నీ భార్యతో చెప్పు, నీ బిడ్డలతో చెప్పు. అయ్యా అనుదినం మనం ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉంటే మన బాధలు పోతాయి, మన కష్టాలు పోతాయి, మన ఇబ్బందులు పోతాయి, మన ఇరుకులు పోతాయి అని నీకు నీ భర్తతో చెప్పమ్మా, నీ భార్యతో చెప్పయ్యా, నీ బిడ్డతో చెప్పయ్యా. కుటుంబం అంతా యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాని చేయిస్తాం, యెహోవాని కనపరుస్తాం, యెహోవా నామముని కీర్తిస్తామనే మాట మనమందరం కూడా నేర్చుకునే వారిగా ఉండాలా. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఆఖరి మాట ఏం చెప్తుందో దానియేలు గ్రంథం 6:13 ఏం చెప్తున్నాం. అందుకు వారు ఈదుల్లోనున్న దానియేలు నిన్నే గాని నీకు పుట్టించిన శ్వాసమునే గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేసు. చూశారండి, రాజా నీ మాట వినేవాడు కాదు, నీ ఆజ్ఞని వినేవాడు కాదు, నీ శాసనాన్ని నీ శాసనం వేసావు కానీ అతను లక్ష్య పెట్టేవాడు కాదు రాజా. అనుదినము దేవుని సన్నిధిలో యెహోవాని ప్రార్థించేవాడు, మన యేసుక్రీస్తుని ప్రార్థించేవాడు, జీవము గల దేవుని ప్రార్థించేవాడు రాజా. నీ మాట లక్ష్య పెట్టేవాడు కాదు రాజా. ఆ దానియేలు అయితే ముమ్మారు దేవుని సన్నిధిలో అనుదినము ప్రార్థించేవాడయ్యా. అమ్మా, నీకుందా? ఒక అధికారి మాట విని పోగొట్టుకుంటున్నావు, వరాన్ని పోగొట్టుకుంటున్నావు కనుక అదే అధ్యాయము 6:16 చూడండి. అంత రాజు ఆజ్ఞనీయగా పట్టుకొని పోయి పడదోయిగా రాజు అనుదినము రక్షించునని రాజు ఏమన్నాడండి? అమ్మ, రాజు ఏమని చెప్పండి. నువ్వు అనుదినము నువ్వు ప్రార్థించే నీ దేవుడే నీ సృష్టికర్తే, నీ రక్షకుడే నిన్ను కాపాడని దానియేలుతో రాజే మాట్లాడుతున్నాడు. అమ్మ, నీతో నీ భర్త మాట్లాడా? నీతో నీ భార్య మాట్లాడుతుందా? నీతో నీ బంధువులు మాట్లాడగలిగారా? నువ్వు ప్రార్థించే దేవుడు రక్షించేవాడు, ఆదుకునేవాడు, ఆదరించేవాడు అని ఎవరైనా నీతో మాట్లాడగలుగుతున్నారా? అనుభవం నీకుంటే, ఆలోచన నీకుంటే, తలంపులు నీకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు కనుక దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమించిన పరలోకవత్తాన్ని స్తోత్రాలయ్యా. అనుదినం జీవితం, అనుదిన ప్రార్థన, అనుదినం అలవాట్లు పవ్వా నీ బిడ్డలకు నేర్పు నాయన. నేర్చుకొని సన్నిధిలో అనుదినం వాళ్ళు ప్రార్థించేవారిగా, అనుదినం వాళ్ళు నీ సన్నిధిలో మోకాళ్ళు ఉంచేవారిగా అటు జీవితాన్ని, అటు భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు నాయన, వాళ్ళ ఉద్యోగాలు దీవించు, వాళ్ళ రెక్కల కష్టాలు దీవించు. ఏ కుటుంబంలో శాంతి సమాధానాలు లేక ఉంటున్నారు అట్టి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచమని నీ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద నింపమని మా రక్షకుడు మా విమోచకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ఈ కార్యక్రమం చూచిన వారందరూ, విన్న వారందరూ మీకు జరిగిన మేలులు, అద్భుతములు మాకు తెలియజేయగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధంగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ కింది చిరునామాకు సంప్రదించగలరు. మా యొక్క చిరునామా పాస్టర్ టి. రూబెన్ గారు, క్రీస్తు కానాను పరిచర్య, కానాను ప్రార్థనా మందిరం, కుంచేపల్లి విలేజ్, పోస్ట్ పొదిలి మండలం, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా మొబైల్ నెంబర్ 9502846427.